హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మనం మైదా పిండితో కాజాలు కొన్ని టీలోకి బిస్కెట్ లాగా చేసుకుందాం. ఒక కప్పు మైదా పిండితో ఇన్ని చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే ఒక కప్పు మైదా పిండి, కొంచెం ఉప్పు, కొంచెం వంట సోడా, కొంచెం ఇక్కడ ఏదో దొరుకుతుంది చిన్న చిన్న గసగసాలా ఉంటుంది అనమాట. అది వేసుకుంటే బాగా లేయర్లుగా అవుతాయి అనమాట. పిండి జ్యూసీగా ఉంటుంది. కొంచెం బటరు, కొంచెం నూనె, కావాల్సినన్ని నీళ్లు పోసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బటర్లో కొంచెం మైదా పిండి కలుపుకొని క్రీమ్ లాగా రెడీ చేసుకెళ్ళాలి. నేను చూడండి ఆ కప్పులు వేయడం అనేసి ఇందులో పోసేస్తున్న వీడియో చూసుకుంటూ, ఫోన్ చూసుకుంటా మొత్తం కలిపేసుకొని క్రీమ్ లాగా రెడీ చేసుకోవాలన్నమాట. మనకి పిండి బటరు వేరు లేకుండా ఇలా మొత్తం అంతా క్రీమ్ లాగా కలిపేసుకోవాలన్నమాట. మనం మకానికి పూసుకునే క్రీమ్ లాగా అయిపోయింది చూడండి. ఇప్పుడు పిండి అయితే మనకి రెడీ అయిపోయింది. ఇట్లా మొత్తం కలుపుకొని మూత పెట్టి కస్తూరి కూడా వేసేసి గాలి వెళ్ళకుండా పెట్టేసిన. చూడండి ఎంత బాగా వచ్చిందో పిండి అయితే మెత్తగా ఇలా ఉండాలన్నమాట. తర్వాత ఇలా ఉండలు చేసి పక్కన పెట్టేసుకోవాలి. మైదా పిండి ఇప్పుడు మనం క్రీమ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అదైతే రెడీ చేసి పెట్టేసుకొని ఒక్కో ఉండ తీసుకొని మంచిగా సాఫ్ట్గా ఒత్తుకోవాలి. రొట్టెలు చపాతీలాగా చేసేసుకోవాలన్నమాట. ఒక్కోటి చేసి పక్కన పెడుతున్నా చూడండి. నేను అలా పిండి వేసుకొని మళ్ళీ ఒక ముద్ద తీసుకొని రొట్టెలు అయితే రెడీ చేసేసుకోవాలి. నేను ఇలా ఒక 3, 4, 5 రెడీ చేసి పక్కన పెట్టుకొని దానికి కొంచెం మళ్ళీ మనం క్రీమ్తో అది బటర్తో రెడీ చేసిన క్రీమ్ని అప్లై చేసుకొని దాని పైన పిండి కూడా జల్లుకొని పక్కన పెట్టుకుంటూ ఉండాలన్నమాట. దాని మీద మూత వేసుకోవాలి, లేదంటే గట్టి పడిపోతాయి రొట్టెలు అనేటివి. ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసుకొని బాగా పిండికి ఆ రొట్టెకి పిండి క్రీము బాగా అప్లై చేసుకోవాలి. అప్పుడే మనకి మంచిగా పొరలుగా వస్తాయి అన్నమాట కాజాలు. చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు ఒక రొట్టె మీద రొట్టె పెట్టి మళ్ళీ పిండి వేసుకుని ఆ క్రీమ్ అంతా రొట్టెలకి బాగా అప్లై చేసుకుని నేను 3 రొట్టెలు అయితే పెట్టా లేయర్ల కింద. చూడండి ఇప్పుడైతే ఈ రొట్టెల్ని ఒత్తుకొని మళ్ళీ ఇంకొక రొట్టె పెట్టుకోవాలన్నమాట. మరీ పలసగా చేసేయకండి, కొంచెం మరీ ముద్దగా ఉండకుండా ఎక్కడెక్కడ పెద్దగా ఉన్నాయో అంతా ఒత్తేసుకోండి. చపాతీలాగా మొత్తం కలిసిపోయేలాగా అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం క్రీమ్ అవన్నీ రాసాం కాబట్టి మంచిగా ఒక రొట్టె కింద అయిపోతుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ క్రీమ్ రాసి మళ్ళీ పిండి చల్లుకొని మళ్ళీ ఇంకో రొట్టె పెట్టుకోవాలన్నమాట. దీని మీద మళ్ళీ కొంచెం వేడల్పుగా చేసుకోవాలి. రొట్టెని పలసగా ఒత్తుకొని రొట్టెలన్నీ ఇలా పలసగా చేసుకొని రోల్ చుట్టేసుకొని మనకి రౌండ్గా మంచిగా సాఫ్ట్గా పొరలుగా వచ్చి లోపల జ్యూసీగా ఉండి పైనేమో క్రంచీగా ఉండి ఎప్పుడు తిన్నా ఎక్కడ తిన్నా అమ్మనే తలపింపజేస్తాయి అన్నట్టుగా ఉంటాయి అన్నమాట. అంత బాగుంటాయి. మరి మీ పిల్లలకి మీరు స్పెషల్ మమ్మీ అయిపోవాలంటే ఇలాంటివి చేసి పెడుతూ ఉండాలన్నమాట. నేనైతే ఇవి ట్రై చేస్తాను. మా పిల్లలకైతే నేను ఎప్పుడు చేసి పెట్టలేదు. చేస్తే కానీ వాళ్ళు నన్ను ఎన్ని వంకలు పెడతారో వాళ్ళ అమ్మమ్మే చేసి పెట్టిద్ది. చిన్నప్పుడు వాళ్ళకి అంత తెలియదు కాబట్టి నేను ఏం వండి పెట్టినా వాళ్ళు తినేటోళ్ళు. ఇప్పుడు ఏం చేసి పెట్టినా ప్రతి దానికి వంకలు పెడుతున్నారు. ఇప్పుడైతే నేను ఇది రెడీ చేసేస్తాను. ఇక్కడ వీళ్ళకి ఏం వండి పెట్టినా ఏమన్నారండి బాబు. మా ఇంటికాడ మా పిల్లలకి వండి పెడితే మరి ప్రతి దానికి నేను మాట్లాడినా వంక పెడతారు, ఏమన్నా వండినా వంక పెడతారు అనమాట. అలా ఉంటుంది మరి పిల్లలతోటి. ఇప్పుడు పిల్లలతోటి మామూలుగా ఉండదు. ఒక ఆట ఆడుకుంటారనమాట తల్లిదండ్రులు. ఇప్పుడైతే మనం కాజాలు ఇట్లా కోసేసుకోవాలి. చూడండి నేను చిన్నగా సన్నగా వెడల్పుగా వచ్చేలాగా కోసుకోవాలన్నమాట. ఎంత పొరలుగా ఎంత బాగా వస్తున్నాయో అసలు. వీడియోలో మీకు ఎలా కనిపిస్తున్నాయి కానీ బయట మాత్రం చాలా బాగా వచ్చాయి పొరలుగా. చూడండి దీన్ని ఇట్లా ప్రెస్ చేసి కొంచెం కాజా మోడల్లో తీసుకురావాలన్నమాట. మంచిగా అన్నీ కాజా షేప్ చేసేసుకొని పక్కన పెట్టుకొని మనం హాట్ కూడా చేసుకున్నాం కాబట్టి ఈ కాజాలు అయితే మనకి రెడీ అయిపోయినాయి. ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు 1 కప్పు మైదా పిండితో హాట్ అని చెప్పే కదా, హాట్ స్వీట్ అని చెప్పే కదా, హాట్కి రెడీ చేసేసుకుందాం. ఇక నేను చూడండి కోస్తున్నా. వీడియో అటు ఇటుగా ఉన్నా కానీ ప్లీజ్ పూర్తిగా చూడండి. పెద్ద వీడియో అని చూడకుండా ఉండకండి. మొత్తం వీడియో చూస్తేనే మీకు మొత్తం ఎలా చేయాలనేది ప్రాసెస్ మొత్తం అర్థమవుతుంది. అప్పుడే మనం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అందుకోసమని పూర్తిగా చూడండి ప్లీజ్. వీడియోని ఎక్కడ
గెంటుకుంటూ చూడకండి, అప్పుడే మీకు అర్థమవుతుందన్నమాట. మన ఛానల్ చూస్తున్నట్టయితే కనుక ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడ దాకా ఎవరు చూస్తారో చూడరు నాకే తెలియదు, కానీ ఇప్పుడైతే మనం ఇట్లా చేసుకున్నాం కదా, ఇవి టీలోకి అయితే చాలా క్రంచీగా భలే ఉన్నాయి. అసలు బిస్కెట్లను మించి ఉన్నాయన్నమాట. చాలా చాలా బాగున్నాయి. సింపుల్గా ఒక కప్పు గోధుమ పిండి అయినా మైదా పిండి అయినా ఏదైనా పర్లేదు, రెండు కలిపైనా చేసుకోవచ్చు. దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం బటర్ లేకపోతే నూనె కూడా వేసుకోవచ్చు అనమాట. కొంచెం వంట సోడా వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకొని మంచిగా ఇట్లా ఒక గంట పోయిన తర్వాత ఆ పిండిని ఇట్లా చేసుకొని మనకి ఏ మోడల్లో కావాలంటే అట్లా చేసుకోవచ్చు అనమాట. చాలా చాలా బాగున్నాయి. పొరలుగా ఎంత బాగా వచ్చాయి అసలు. నాకు ఎప్పుడూ తెలియదు నేను ఇంత బాగా చేస్తానని. వంటగదిలో ఉండి వాయిస్ ఇస్తాను కదా, అందుకే ఏవేవో సౌండ్లు వస్తాయి. ప్లీజ్ పట్టించుకోకండి. ఇప్పుడైతే మనకు చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగా రెడీ అయిపోయినాయో, మడతలుగా ఎంత బాగున్నాయి అసలు. చూడడానికే చాలా బాగున్నాయి, తినడానికైతే ఇంకా అద్దరిపోయినాయి అనమాట. ఇలా ఒక కప్పు గోధుమ పిండితో మైదా పిండితో పిల్లలు వచ్చేసరికి ఇలా చేసి పెట్టారంటే శుభ్రంగా సాయంత్రం వచ్చి పాలల్లోనో టీ తాగే వాళ్ళు, పెద్దవాళ్ళు అయితే టీ తాగే టైంలోనో ఇలా మంచిగా తింటారనమాట సాయంత్రం పూట, వర్షాకాలంలో కాబట్టి. మంచిగా అనిపించినాయి నాకైతే, చాలా చాలా నచ్చినాయి నాకైతే. నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. చూడండి క్రిస్పీగా ఎంత బాగున్నాయో అసలు. మడతల్లో ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా, ట్రై చేసి తప్పకుండా నాకు కామెంట్ చేయండి. చాలా బాగున్నాయి. మీరైతే ఇంకా వదిలిపెట్టరు, ఇవి చేశారంటే ఇంట్లో వాళ్ళు రోజు చేయమని అడుగుతారు నిజంగా. ఇప్పుడు కాజాలు కూడా అట్లనే వేపుకొని మంచిగా చూడండి వేగుతూ ఉంటే పొరలుగా ఎలా వీడుతున్నాయో పువ్వులాగా ఇచ్చుకుంటున్నాయి అనమాట. ఇంత బాగా చేస్తానని నేను అనుకోలే కాజాలు. నిజంగా చాలా బాగా వచ్చినాయి. ఇంకా ఆ మడతల్లోకి జ్యూస్ వెళ్ళి చాలా బాగుంది. టేస్ట్ అయితే వేరే లెవెల్. పైన కరకరలాడుతూ లోపల జ్యూసీగా సూపర్ అంటే సూపర్ అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఈ పండగలప్పుడు ఇంకా వాళ్ళు వీళ్ళు వస్తూనే ఉంటారు కాబట్టి ఇంకా మనం చేసి పెట్టుకున్నామంటే మంచిగా ఎవరు వచ్చినా వాళ్ళకి వేసేయచ్చు అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇక ఇందులో అయితే ఫ్రై అయిపోయి ఇంత మంచి కలర్ వచ్చేదాకా ఉంచుకొని వేడి కాజాలు మనం చక్కెరపాకం పట్టి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలన్నమాట. చక్కెరపాకం అయితే నేను ముందే రెడీ చేసి పెట్టుకున్న, వీడియో పెద్ద లెంత్ అయిపోతుందని నేను ఇంకా అది కూడా చేయడం చూపించలేదు. మీకు ఎవరికైనా కావాలంటే అందరికీ తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్. ఎవరికైనా కావాలంటే కనుక నేను వీడియో చేసి పెడతాను చూడండి. మంచిగా చక్కెరపాకంలో మనం ఇలా కాజాలన్నీ వేసేసుకొని, మనకైతే మడత కాజాలు రెడీ అయిపోయాయి అనమాట. ఇట్లా జ్యూస్లో, ఈ చక్కెర జ్యూస్లో వేసిన తర్వాత ఒక అరగంట అట్లా వదిలేసారనుకో, ఆ జ్యూస్ అంతా ఈ కాజాలకు పట్టి మంచిగా పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా చాలా బాగుంది. నచ్చితే కనుక ట్రై చేయండి. తప్పకుండా మన ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎంతో కష్టపడి చేస్తున్న వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా వీడియో అయితే ఇదే అనమాట. ఇంకా మంచి వీడియోలో మళ్ళీ కలుస్తా. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. చూడండి మన కాజాలు అయితే ఎంత బాగున్నాయో. చాలా కష్టం ఉంటుంది దీని వెనకాల. ప్లీజ్ లైక్.